ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సవాళ్లు కొనసాగుతోంది. ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చేసినటువంటి సవాలు ప్రకారం ఆయన ఇంటికి బయలుదేరారు పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ. తనను తెలంగాణేతరుడు అన్న కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. అసలు కౌశిక్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్లి ఆయనకు సినిమా చూపిస్తానన్నారు గాంధీ. నా పని నేను చేస్తా, వెళ్తున్నా. నువ్వెవడివి? ఇది ఒకనాటి మద్రాసి, ఒకనాటి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణ పౌరుణ్ణి, 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన పౌరుణ్ణి. నువ్వు స్థానికుడు కాదనంటారు. నువ్వెవడరా? నువ్వు ఒక 1 ఇయర్ పూర్తి చేసుకోలే శాసనసభ్యుడిగా. ఈ మాట మాట్లాడటానికి నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉన్నారు. ఐటీ సంస్థల్ని, ఇండస్ట్రీస్ని వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని నువ్వు స్థానికుడు కాదు అని నువ్వు అంటావా? అనగలవా? తెలంగాణ ద్రోహి వాడు. 100% వెళ్తున్నా, చూస్తారుగా. రేపు రిలీజ్ అయ్యే సినిమా ఇప్పుడే చూపిస్తానా? నా పని నేను చేస్తా, వెళ్తున్నా. నువ్వెవడివి? ఇది ఒకనాటి మద్రాసి, ఒకనాటి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణ పౌరుణ్ణి, 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన పౌరుణ్ణి. నువ్వు స్థానికుడు కాదనంటారు. నువ్వెవడరా? నువ్వు ఒక 1 ఇయర్ పూర్తి చేసుకోలే శాసనసభ్యుడిగా. ఈ మాట మాట్లాడటానికి నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉన్నారు. ఐటీ సంస్థల్ని, ఇండస్ట్రీస్ని వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని నువ్వు స్థానికుడు కాదు అని నువ్వు అంటావా? అనగలవా? తెలంగాణ ద్రోహి వాడు. 100% వెళ్తున్నా, చూస్తారుగా. రేపు రిలీజ్ అయ్యే సినిమా ఇప్పుడే చూపిస్తానా? నేను నా ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చున్నా. వాడు వస్తాడని ఎదురు చూస్తున్నా. మరో 10 నిమిషాలు చూస్తా, నేను బయలుదేరుతా. ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారి పక్కన చేరి కేసీఆర్ గారిని, ఒక మంచి మనిషిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఈ భ్రష్టు పట్టించడం మూలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. అది కేసీఆర్ గారు గమనించాలా. 2018లో ఇది కోవట్టు మీకు తెలుసు. మీ విషయాలు అక్కడ చెప్పాడు, అక్కడ విషయాలు మీకు చెప్పాడు. ఆ ఫోను డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది. 18 విషయం కూడా ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు. వాస్తవంగా నా టైం కాగానే బయలుదేరుతా. మీరు అడ్డు వచ్చినా, పోలీస్ అడ్డు వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా ఆగను.